भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं। Lead India Bharat Ratna welcomes all mothers, fathers, and today's mentor, CBSE mentor, our chief guest, Kameshwari Garu, our vice principal, Parimala Garu, all our nation building teachers, Lavanya and all of you. And today's icons dressed in graduation ceremony, we are seeing a dream in them, wearing that sort of a dress. There is a great purpose for giving them that sort of a dress and making this a graduation ceremony. Normally we do this at a university level when university congregation presents them with that sort of a dress. Okay, as a parents, we will be very happy that from today, this stage onwards, they should grow to that stage. That is the purpose. మన పిల్లలందరూ కూడా ఇవాళ వాళ్ళు యూనివర్సిటీలో ఒక పట్టాభద్రులు అయినప్పుడు వాళ్ళకి వేయబడేటువంటి అంగ వస్త్రాల చేత అలంకరించబడ్డారు. అది చూస్తే మీ అందరికీ మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అని ఒప్పుకుంటారు అనుకుంటాను. ఈ ఆనందం కొరకే ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇది కొంత కాంటెక్స్ట్ ఆర్ ప్రాక్టీస్ భిన్నమైనటువంటిది అయినా కావాలని చేస్తున్నటువంటిది మీ అందరి సహకారం. దాన్ని తెలియపరచదలుచుకున్నాం. ఏంటంటే ఒక క్లాస్ కూడా మనం ఆ రకమైనటువంటి ఒక ఉత్సాహాన్ని పిల్లలలో ఇస్తూ by giving them some sort of an encouragement, showing them that tomorrow you have to become like this. Okay, so today onwards they will start thinking about that. Once they start thinking about that, tomorrow definitely they will become something whatever they are thinking. After all, the human life is whatever we think we become. మనం ఏదైతే ఆలోచన చేస్తుంటామో అదే మనము అవుతాము. ఆ ప్రతిపాదన ఇవాళ ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ చేస్తున్నాము. దానికి I thank, salute all of you for coming to this graduation ceremony. మీరందరూ మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మీ పిల్లల కొరకు ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి వచ్చినందుకు మాకందరికీ కూడా చాలా ఉత్సాహం ఉంది. ప్రతి పిల్లలకు కూడా ఉత్సాహం ఉంది. దాని తరఫున మీ అందరికీ కూడా నమస్కారం. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. Secondly, at this opening remarks, it is our vision and vision that మీ పిల్లలు కేవలం మీ పిల్లలు మాత్రమే కాదు, భారత మాత బిడ్డలు, ఈ ప్రపంచానికి కూడా వాళ్ళు ఒక బిడ్డలు. ఓకే, సో ఈ
విజన్ అండ్ మిషన్తో ఈ బిడ్డలను మనం ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నదానికి ఎడ్యుకేషన్, విద్యాలయము అనేటువంటిది ఒక బేస్. ఓకే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ది బేస్ on which we will be building up the whole of the future. Okay, in this connection here I wish to share with you Lead India 2020 under the mentorship of our former President Dr. APJ Abdul Kalam. Lead India 2020 movement has transformed more than 1 million students, and it is going on in 14 other states of India. That's all a macro transformation model, mass transformation model. So, in addition to that, how every individual student also can be transformed at a micro level. ప్రతి విద్యార్థి కూడా ఏ విధంగా ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని, భారత రత్నాన్ని నేను అవ్వాలి అనేటువంటిది ఒక లక్ష్యం. ప్రతి పిల్లలను కూడా అంత గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఇంకా ఇక్కడ నుండి ప్రారంభం చేస్తే ఒక స్కూల్ లెవెల్లో వాళ్ళు ఎంత దానికి కావాల్సిన పునాది వేసుకోగలుగుతారు అనేటువంటిది ఈ విద్యాలయం యొక్క ఆశయం. భవిష్యత్తులో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని దయ వలన all of them are gifted children. Every child is a gifted children. ప్రతి ఒక్కరు భగవంతుని దయ వలన అందరూ వాళ్ళు మేధా సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. మొబైల్ సో ఈ మేధా సంపత్తి ఇప్పుడు ఎదుగుతున్న కొద్ది ఈ సృష్టిలో మేధా సంపత్తి పెరుగుతుంది. మాకంటే మీరు తెలివైన వాళ్ళు, మీకంటే మీ పిల్లలు తెలివైన వాళ్ళని మీరు ఒప్పుకుంటారనుకుంటాను కదా. సో ఈ తెలివితేటలు పెరుగుతున్నప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, విద్యాలయం ఎలా ఉండాలి, హౌ ఎడ్యుకేషన్ షుడ్ రికగ్నైజ్ అండ్ ఐడెంటిఫై అండ్ షార్పెన్ దేర్ ఇంటెలిజెన్స్ and how all of us together can chisel them as a ratnas is the context. And అది ఒక ప్రయోగాత్మకంగా ఈ స్కూల్లో ప్రారంభం చేశాము. కానీ వెళ్ళవలసింది చాలా దూరం ఉందని మాకు తెలుసు. కానీ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ ఒక గేర్ మారింది, ఒక జస్ట్ ఆ దిశగా స్టార్ట్ అయ్యింది అని మాత్రం చెప్తాను నేను. ఓకే, and I also will tell you that we take up the commitment and we deliver it. Only రెండే విషయాలు, we take up the commitment, we deliver it. థింగ్ ఓన్లీ ఏంటంటే మీరు కాస్త మమ్మల్ని నమ్మండి, మీరు మాతో సహకరించండి, మనమందరం కలిసి మీ పిల్లలని ఒక భారత రత్నాలుగా తీర్చిదిద్దుదాము. ఓకే, జీవితంలో వాళ్ళు ఒక రత్నాలు అయినారంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళు కోరుకునే దిశగా మీరు దీంట్లో భాగస్వాములు. యు ఆర్ ఆల్ పార్ట్నర్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. మీరు ఏదో కేవలం పేరెంట్స్ ఫీజు కట్టేస్తాము కాదు. ఈ మోడల్ని డెవలప్ చేయడంలో, మీ పిల్లల్ని ఒక రత్నాలుగా తీర్చిదిద్దడంలో ఇట్ ఈస్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్. మనమందరం కలిసి చేయవలసినటువంటి పని. ఓకే, యూ షుడ్ కమ్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇంటరాక్ట్ విత్ అవర్ టీచర్స్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది క్లాస్ రూమ్స్. And as a mother you should be happy, as a father you should be happy, and please feel free to give your own feedback, suggestions and impressions. As a parents you also will have a lot of experience, vision and mission, and your vision and mission will be integrated with the vision and mission of the school. మీరందరూ కూడా ఏ కళలు కంటున్నారో, మీ పిల్లలు ఏ విధంగా రత్నాలు అవ్వాలని అనుకుంటున్నారో, మీ అందరూ కూడా ఎంతో చదువుకుంటారు, మీ సమాజంలో ఎంతో డిస్కస్ చేస్తుంటారు, బంధుమిత్రులలో ఎంతో డిస్కస్ చేస్తుంటారు, ఎంతో అనుభవాన్ని తెచ్చుకుంటారు. అవన్నీ కూడా దయచేసి మాకు మీరు నెలకొకసారైనా వచ్చి మా టీచర్స్ తోటి కలిసి ఇగో ఈ విధంగా మా అనుభవం ఉంది, మీరు ఈ విధంగా
విధంగా చేస్తే బాగుంటుంది అని చేసే హక్కు మీకుందని సభాముఖంగా తెలియపరచదలుచుకున్నాను మీ అందరికీ కూడా. ఓకే, సో మనమందరము కూడా ఈ పిల్లలందరినీ దేశానికి ఇంకొక 2 సంవత్సరాలలో ఈ మోడల్ని మనమందరము కంప్లీట్ చేసి దాన్ని మనమందరం కలిసి మీ జిల్లాలలో మీ రాష్ట్రాలలో లీడ్ ఇండియా భారత్ రత్న క్రియేటివ్ ప్లే స్కూల్ వెళ్ళగలుగుతుందా? దిస్ స్కూల్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ 3 directions. One is creative play school starting with the nursery to 4th class, where the intelligence of the student is different, methodology should be different, interactive things should be different, books should be different. Okay, ఇవన్నీ కూడా డిఫరెంట్ గా కంపైల్ చేసి స్పెషలైజ్ చేసి ఒక్కొక్క పిల్లవాడికి మనం ఏ విధంగా ఆ పిల్లవాడి మనసును మనము గుర్తుపెట్టుకోగలుగుతాము, గుణాలను గుర్తుపెట్టుకోగలుగుతాము, యాటిట్యూడ్స్ ని గుర్తుపెట్టుకోగలుగుతాము. హౌ వి ఆల్ కెన్ ఫార్మ్ ఎ క్యారెక్టర్. దట్ క్యారెక్టర్ ఫార్మేషన్ ఈస్ ఇన్ దిస్ స్టేజ్. An interest towards studies is inculcated at this stage. A respect for mother, respect for father, respect for the nature, respect for the God. ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో మనం ఇంకల్కేట్ చేస్తే జరుగుతుంది. మహాత్మా గాంధీజీ కూడా when he was a child, he was following his mother. తల్లి కొంగు చాటున పట్టుకొని మహాత్మా గాంధీజీ తల్లి వెనకాల వెళ్ళేవాడు. ఆమె స్నానం చేసి దేవుడికి పూజ చేసి ఆరు బయటలో ఉండేటువంటి తులసి చెట్టుకు నీళ్లు పోసి దండం పెడుతుంటే, సూర్యుడికి దండం పెడుతుంటే ఇవన్నీ కూడా ఆమె ప్రశ్నలు అడిగేవాడు, విషయం తెలుసుకునేవాడు. ఇవన్నీ ఆ చిన్న పిల్లవాడి మహాత్మా గాంధీజీలో నాటుకున్నాయి. ఆయనకు చదువు కంటే ఎక్కువ ఈ సంస్కారం మామూలు మనిషిని మహాత్మునిగా మార్చేసింది. ఇవన్నీ కూడా ఇక్కడ మీ అందరి సహకారం చేత చేయాలనేటువంటి ఒక తపన, ఒక కృషి ఓకే నిరంతరంగా జరుగుతుంటుంది. బాలలు భగవత్ స్వరూపులు, వాళ్ళు ఏ కల్మషం లేనటువంటి వాళ్ళండి. దే ఆర్ ఆల్ రియల్ గాడ్స్. ఓకే, ఆ దేవుళ్ళను మనం ఎక్కడో వెళ్ళి మందిరంలోనో మసీదులోనో చర్చ్లోనో చూడాలి. వీ షుడ్ సీ, బట్ అట్ ది సేమ్ టైమ్ we also should see them practically. Okay, that's what is Lead India Bharat Ratna. I once again salute to all my mothers, all my fathers, and for giving us this sort of a trust. మీరు ఈ నమ్మకాన్ని ఉంచినందుకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమందరం కలిసి ఒక టీం లాగా ఫార్మేషన్ అయ్యి ప్రతి పిల్లల్ని మేము ఒక రత్నాలుగా తీర్చిదిద్దుతామని మనం మరొకసారి మీతో మనం చేసుకుంటాం. Thank you very much. This nation. A very good morning to respected Acharya, Mrs. Parvila, all the respected parents, the pedagogues, the academia, and the beautiful, wonderful, fabulous kids of this great country. Hari Om, Lead India. But I am unable to listen. Lead India. Lead India. Lead India. When I say lead India, there should be a vibration in me. I am leading this country. Every one of us, we are leaders. Swami Vivekananda said, each Indian is a born leader. So all of us, we are leading. Ammaji has come and she came forward and she talked. She is a leader. Children have come forward and they sang. They are the leaders. Sir is making announcements. He is a leader. And all my dear teachers, you are the leaders. And today, in our concept itself, it's not that Desh ko badao, aap padho, Desh ko badao. Individual growth leads to nation's growth. If you are growing in your family, growing the community, you are growing your city, and you are growing your country. So here the parent, so first I talk about 21st century parenting. Very difficult. Because my child knows better than me. My child operates this system better than me. The
poet Wordsworth, he said, the world is too much with us. This is what is the world I have. ఇందులో ఏం లేదండి. Google it, get it. You can read, you can keep on a radio, you can give Bhagavad Gita sloka, you can send a photograph, you can get a video, you can upload a video. Everything is there in this small piece. But who is better in this? My child. These children, they are better in this. So, what we didn't get in our childhood days, they got. They are wonder kids. So, to keep wonder kids, especially I give an example to my teachers, to tame my horse, it is very difficult. To tame these kids is very difficult. Paramahamsa said that children are like clay, mold them as you want. So, they have the enthusiasm. Nothing can be ever achieved without enthusiasm. Especially, we say learners, but we are the learners. Teachers and parents are the learners. So, let us learn fast. We say activity-based learning. What type of activity? Only showing in DG room, as one of the parents said, showing in the DG room is an activity. We say water boils at 100 degrees Celsius. It evaporates, condensation. Show them at home. That can be shown by all the mothers. Ask your child what is happening around. Let the child should have positive attitude. Don't ask your child, why your teacher better, I will take care of it. What happened, beta? Indu teacher kottindi. I am dead against beating, dead against any corporal punishment. But sometimes it happens, go deep into the matter. So let us all collaborate together. Parent, teacher, school, community, no difference. NCF, a big paper చేసింది NCERT, NCF 2005, NCF 2009 for teachers. Lot of research NCERT is doing. CBSE is doing lot of research. Many academicians are doing lot of research. That research is how to nurture the kids. Especially the parent of this group, your children are from 4 to 10 years or 3 to 10 years. This is the formative years of learning. You are nurturing your child. What I am today, how my school has nurtured. What base I got from my parent, what base I got from teachers is very important. So, the school is your school. Because as he said, I am the CBSE mentor. Why I have become CBSE mentor? I am mentoring 3 more schools. So why I have become? Because I have been nurtured by Acharya. I am his student. I am his, what I say, the piece of experiment. I have learned a lot of patience. Hats off to you. Lot of patience he has given me. Because to work with him, it's not an easy task. It's a great task. He will give me a paper and he said, beta, send me within 10 minutes. He won't even see who all are there in my cabin, who all are there with me, what other works. I also say, I never say no. I say, it's such a, I'll do it. I try, at least by 20 minutes I'll send the paper. So, nurturing is very important. Mentoring is very important. Mentor your child. And he always says we should have elder wisdom and child psychology. If I go to him, I say, I can't do this. He says, don't use that word can't. Don't use that word try. Use that I can do this. So tell your kids and teachers, those who are here, I request you, we are all great learners. Don't learn for your own child,
If 250 is the strength of this school, you think that yes, all 250 children are my children. Don't learn for the pressure of the management or pressure of Mrs. Parvila or somebody else. Learn for your own self. Update yourself. Otherwise, we will be outdated. Isn't it? Without, if you ask a painter, WhatsApp कर दो मैडम, वो कुछ भी नहीं बोलता, मैडम मेल कर दो. इतना सुविधा है हमें ये सब चीजें के लिए. How easy the life has become. Compare yourself with your grandmom or granddad. Your life is very easy, but you are very thinking. Let the child nurture with great thinking, positive thinking, positive learning. यदि हम ये कुछ चीजों को देखें तो बहुत सारी beautiful things are here, but we always think, especially it's very, I'm dead against Indians always see उधर क्या कमी है मत देखिए. What is the beautiful things there are? First you appreciate people, those who are here. I know, especially for this school, from the inception, even this building is not that. From that time onwards we come, we have seen this area. Even I thought Acharya is making in such a jungle this school. What will happen? But all of you supported. Teachers have done wonderful job. So that's why. So think about everything positive. Thinking should be dynamic. Dynamism. यदि आप वक्त के साथ नहीं भागेंगे, if you are not going to run with the time, we will be static. Our Prime Minister says, skill, scale, speed. What type of skills I should have, what type of speed I should have, and what is my scaling. If I am in A, if I am in C grade, why shouldn't I go for A grade? If I am a supervisor, why shouldn't I be the manager? That should be outlook. Hindi में, I don't know how many of you, बाल की खाल मत निकालिए. Go deep into the matter, work upon. Then we all will be the winners. Dynamism is winning. So I request all the parents and the teachers collaborate. Somebody said you have transport problem. Surely management will be looking into it. But what else my child should learn is your thinking. Don't think only what this textbook has given. Go beyond textbook. Why we people are not giving that workforce to other countries? We can give much more. Because this country is the youngest country in the world. So all these small kids are the leaders of tomorrow. So we are here to nurture the leaders of tomorrow. This is a formative year where we can do wonders. So I request all of you, thinking should be positive, dynamic. Your child should have the skills. Don't think my child got 5 on 20. Your child tomorrow will get 20 on 20. No problem. See what type of values are being inculcated in my child. What type of skills my child is getting. What type of thinking my child is getting. That is very, very important. So once again, thank you Acharya, Mrs. Parvila, and all the staff members and all the parents. One of my favorite lines, usually I repeat, खुद ही होकर बुलंद इतना, खुद ही होकर बुलंद इतना कि तेरी तकदीर लिखने से पहले खुदा बंदे से ये पूछे, बता तेरी रज़ा क्या है, बता तेरी रज़ा क्या है. So, live India. I want every one of us, we should be the leaders. So, thank you so much. Congratulations to you. పిల్లవాడు ముందు కూడా మంచిగా చదివేది. ఈ స్కూల్లో వచ్చిన ఇంకా డెవలప్ అయ్యాడు. ఈ స్కూల్ ఇంకా ఎదగాలని, ఈ స్కూల్ ఇంకా భారత రత్నాలు చేపట్టాలని, మా ఆకాంక్షలు నెరవేరాలని ఆచార్య గారిని కోరుకుంటున్నాము. A bit innovative. Whatever the graduation day they conducted is really inspiring the kids as well as the parents also. I think everybody felt happy. And one more thing is, I felt when I came and met Acharya sir, he has very good vision and very good
way how the education system should be in India, not only in like in the state wise, because I think మీకు అందరికీ తెలిసి ఉంటుంది స్కూల్స్ ఎలా ఉంటున్నాయి బయట అనేవి. ఏదో ఒక ప్యాకెట్ రూమ్లో కూర్చోబెట్టేసి అన్ని డిజిటల్ మల్టీమీడియా అన్నీ ఒకేసారి పెట్టేసేసి పిల్లలందరినీ కన్ఫ్యూజ్ చేసేసి పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యాక్చువల్గా నేను ఒక స్కూల్కి వెళ్ళాను అనమాట డెమో చూడడానికి, అని అన్నీ క్లోజ్ చేసేసి నన్ను మధ్యలో కూర్చోబెట్టి డిజిటల్ స్కూల్ డిజిటల్ క్లాస్ అని చెప్పి వినిపిస్తున్నారు నాకు. అక్కడ ఆక్సిజన్ లేదు, ఏమీ లేదు, కంప్లీట్గా ఏసీ కూడా లేదు, కనీసం ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. సో అలాంటి సిస్టమ్ నుంచి అంటే అఫ్కోర్స్ మనందరి సహకారం ఉంటేనే ఆచార్య గారు కానీ ఇంకా ఎవరైనా అచీవ్ చేయగలరు. ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి. పూర్వం మనం చదువుకున్నప్పుడు ఆశ్రమ విద్య అనేవాళ్ళు, అంటే గురువు దగ్గర పిల్లల్ని అక్కడికి పంపిస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ ఆశ్రమంలో ఉండి అన్నీ నేర్చుకునేవారు. చదువు ఒకటి కాదు, చదువుతో పాటు ఇంకా ఏదైతే అవసరం ఉంటుందో అన్నీ నేర్చుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం అన్నీ మిస్ అయిపోతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆచార్య గారు మంచి ఉద్దేశంతో అలాంటి దాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మన అందరి సహకారంతో ఆయన ముందుకెళ్ళాలని ఆ దేవుని ప్రార్థిద్దాం. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఏంటంటే there is a if you speak theoretically there is no difference between theory and practice, but in practice there is a difference. అంటే ప్రాక్టికల్గా ఇప్పుడు సార్ అయితే ఏదైతే విజన్ ఊహించుతున్నారో అది రియాలిటీకి రావడానికి చాలా హర్డిల్స్ ఉంటాయన్నమాట. మనం అంతా చేయాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ అన్నయ్య కాదు ఎవరైతే మంచి ఎడ్యుకేషన్ని మన వాళ్ళ పిల్లలే కాకుండా కంప్లీట్గా ఇండియా మొత్తం మనం అంటే ఎలా ఉండాలి, ఫ్యూచర్లో మనం ఎలా థింక్ చేయాలి, లైక్ అదర్ కంట్రీస్ ఆర్ హౌ దే ఆర్ డెవలపింగ్, మన వే ఆఫ్ ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే అది అచీవ్ అవ్వగలం. అది మనం ఆలోచించుకొని అంటే సార్ వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే సో ఐ థింక్ వీ కెన్ అచీవ్ ఎవ్రీబడి, వీ కెన్ అచీవ్ దట్, వీ కెన్ ఫుల్ఫిల్ ద గ్యాప్ బిట్వీన్ ద థియరీ అండ్ ప్రాక్టీస్. ఇంకా మా అందరి తరఫున నేను దేవుని వేడుకున్నది ఏంటంటే ఆచార్య సార్ గారు అయితే ఏదైతే విజన్ అనుకున్నారో అది అనుకున్నట్టుగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను వితౌట్ ఎనీ హర్డల్. Shubham Sohani, come here. Because I am studying in 4th class. My school name is Net India Bharat Ratna, and in this school so nice English we will speak, and in this school I improved in games and computer, new parts, input, output, science, Hindi, and in Hindi new things are there, like that I learned, and projects also was there. My name is Ravya. I am studying in class 4. My school name is Net India Bharat Ratna. I learn writing on Telugu, Surya Namaskar, new words. Telugu, Hindi language, games, and I learned, taught new word, and I interested in lessons or anything. Lavanya, presenting out of thanks
thanks on behalf of my school and my administration, and it is precious honor to be on this auspicious occasion. Our chairman sir and Kameshwari ma'am, dietitians who are present, and our dear Pavila ma'am. I would like to thank to all the students who have excelled in their studies. We are very much obliged for having your gracious present apart from your busy schedule on the convocation. Thank you.